చీరాలకి వెళ్తుందా? ఆ కాలం అక్కడే కలుపుతుంది బైపాస్. అప్పుడు నీట్ పెట్టారు సార్ సోలార్ అప్పుడు గవర్నమెంట్ లో ఇది పెట్టారండి. ఎన్ని క్యూసెక్ నీళ్ళు వస్తున్నాయి అనేది. మీరు పక్కన దీని మీద క్రాస్ అవుతుంది. ఎప్పుడో 2006లో చేశారు సార్. 20 సంవత్సరాలు. ఎన్ని ఎకరాలు మన జిల్లాలో నల్లమాడకి ల్యాండ్ ఎక్కువ? 190. ఏమో బిల్లు అప్లోడ్ అవుతున్నాయా? మనం ఉంచి దాటుతాం కదా, రోడ్ క్రాస్ అవుతుంది. అంటే బాపట్లకి లెఫ్ట్లో నుంచి వెళ్తుంది. నేను చూసింది బాపట్లకి రైట్లో ఉంటుంది ఒకటి, ఆ పొలాల్లో ఉంది అగ్రికల్చర్. సో దిస్ ఈస్ ద డ్రైనేజ్ మన ఏరియాకి. ఓకే, మనం కూడా ఎస్టీపీ పెట్టి దీంతో వదలాలి, లేకపోతే సౌత్ పోతుందని నేను ఇప్పుడు అదే మున్సిపాలిటీ వాళ్ళకి చెప్తాను. నిన్న ఏదో ఎస్టీపీ అంతా రెడీ అయింది, వర్క్ స్టార్ట్ అయింది అని జీరోలో ఉంది మొత్తం. ఇది కూడా క్లీన్ చేస్తారా? గవర్నమెంట్ కాలువలన్నింటినీ నీళ్లు పారించాల్సి వచ్చింది ఇప్పటిదాకా 10 రోజుల కింద దాకా. లేకపోతే డ్రై అయి ఉంటే పనులన్నీ చేసేవాళ్ళు. బాపట్ల టౌన్ ఏమైంది, 30 రోజులకి మించి నీళ్లు స్టోరేజ్ చేసే కెపాసిటీ లేదు. దానివల్ల మనం కొట్లాడి నీళ్ళు తీసుకొని వచ్చాం 10 రోజుల కింద. సో అవి మొత్తం అంటే బాపట్లను దృష్టిలో పెట్టి జిల్లా మొత్తం నింపేసాం, అన్ని ట్యాంకులు నింపేసాం. కాబట్టి ఇప్పుడు ఏమైందంటే కాలువలన్నీ ఎంగేజ్ అయి ఉన్నాయి. ఇప్పుడు దొరికింది టైం, వర్షం వచ్చింది. ఇది కూడా ఎంత 15 రోజులే మనకు ఉండేది టైం. ఇప్పుడు 15 రోజుల లోపల. అందుకని మీరు వర్క్లు 454 వర్క్స్ సైమల్టేనియస్ స్టార్ట్ చేయాలి. ఇచ్చిన వర్క్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర. అవి సుమారుగా ఎన్ని కోట్లు? 10 కోట్ల కాదు ఉన్నాయి. నేను ఆ ఫ్లడ్ వచ్చినప్పుడు నేను ఇచ్చినది ఒక 7.7 కోట్లు ఎంతో ఉన్నాయి. సో ఈ అన్ని పనుల్ని 20 రోజుల్లో చేసేయాలి. అది మనకున్న టాస్క్. మనం చేయలేదంటే ఈ సీజన్ మనము రైతులకి ఇబ్బంది పెట్టిన వాళ్ళు అవుతాం. ఇదేదో 3 days అని ఉంది ఫోర్కాస్ట్. ఇది అయిపోతే నేను అడిగే రిక్వెస్ట్ ఒకటేనండి, 454 వర్క్స్కి 454 డిఫరెంట్ వర్క్ చేసే వాళ్ళు కావాలి. 454 డిఫరెంట్ మిషన్లు పనిచేయాలి. అందుకు మన వాళ్ళు ఇరిగేషన్ వాళ్ళు ఏం చేశారంటే దాని చుట్టుపక్కల ఒక 3 ట్యాంకుల్ని గుర్తించారు. రన్నింగ్ ఏదైతే రేపు రన్నింగ్లో డిసెంబర్ నెలలో, మోస్ట్లీ నవంబర్ 15 నుంచి డిసెంబర్ ఆఖరిలోపు దీని నుంచి పంపింగ్ డైరెక్ట్ గా మున్సిపాలిటీ చేయాలి. పెట్టి మరి మనం దాన్ని ఫిల్టరేషన్ తీసేయాలి. అది చేయాల్సింది. మాకు కంటిన్యూగా వాటర్